జనసేన అధినేత ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అలాగే ఆయనకు సంబంధించి ప్రతిసారి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సో ఆయన జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి తర్వాత వరకు కూడా ఎన్నోసార్లు వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ వారసులు ఎవరు అనేది ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ అన్నమాట. సో ఆయనకు సంబంధించి ఏ న్యూస్ అయినా కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఇది వైరల్ అవుతోంది. సో దీనికి సంబంధించి రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది అని చెప్పే కంటే తనకు అనిపించిన విషయాలు చెప్పారు అనేది మాట్లాడుకోవచ్చు. సో రేణు దేశాయ్ ఏం చెప్పారు అనేది మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ వారసులు ఎవరు అని అడిగినప్పుడు అఖిరానందన్ కైతే సో పొలిటికల్ గా ఇంట్రెస్ట్ లేదు, తను సినిమాలోనే ఉంటాడు, అది కూడా హీరోగా అఖిరానందన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనే దానికి కూడా ఆమె చెక్ పెట్టడం జరిగింది. హీరోగా అఖిరానందన్ కి ప్రస్తుతం అయితే ఇంట్రెస్ట్ లేదు, తను బ్యాక్గ్రౌండ్ గానే ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ వర్కే చేస్తాడు, తనకి షార్ట్ ఫిలిమ్స్ తీయడం ఇష్టం, డైరెక్షన్ చేయడం ఇష్టం, సో ఆ విధంగా తన జర్నీ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ ఆద్య విషయంలో మాత్రం తను ప్రజా సేవకురాలుగా ఉండాలి అని అనుకుంటుంది, తనకు సేవ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతూ ఉంటుంది, సో ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే హెల్ప్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఆద్యకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ విషయాలు మాట్లాడిన తర్వాత ప్రజాసేవ అనే మాట రావడంతో చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ వారసురాలు ఆద్య అయ్యే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి. సో ఏదేమైనా ఒక మంచి నాయకుడు కావాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా అందరికీ కూడా చాలా దగ్గరైన మనిషి, అలాగే మనిషి పరంగా కూడా తను చాలా సాదాసీదాగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళతో కూడా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, సో ఎక్కువ మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో ఆయన రాజకీయంగా కూడా ఎంతో మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రశ్నించే తత్వం తనలో ఉంది. సో అలాగే తన కూతురు ఆద్య కూడా రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉంటుందా అనేది చూడాలి. మరి ఎవరైనా తప్పకుండా ఒక నాయకుడు, వాళ్ళు మెచ్చిన నాయకుడు, వాళ్ళు ఓట్లు వేసి గెలిపించిన నాయకుడికి సంబంధించి వారసులు ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అయినా సేవ చేశారో అదే విధంగా వారసత్వాన్ని కొనసాగిస్తే వీళ్ళు కూడా మాకు ఉపయోగకరమైన పనులు చేస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అనే నమ్మకంతో వారసులు ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి చూడాలి పవన్ కళ్యాణ్ తరపు నుంచి వారసులు ఎవరు వస్తారు అనేది. సో ఇప్పటికైతే ఇది రేణు దేశాయ్ గారు చెప్పిన మాట.